రాజకీయం అంటే లెక్కలు మాత్రమేనా లేక ప్రజల నమ్మకమా? తమిళనాడులో విజయ్ సృష్టిస్తున్న సునామీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ సమీకరణాలను ఒక్కసారిగా కుదిపేస్తోందా? విజయ్ గెలుపును చూసి సంబరపడాలో లేక తమ వైఫల్యాలను చూసి భయపడాలో తెలియని అయోమయంలో జనసేన నేతలున్నారా? ఏపీలో కులం కార్డుతోనే గెలుపు సాధ్యమంటున్న జనసేన నాయకులు చేస్తున్న వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు భయం ఏంటి? నిజంగా తెలుగు ఓటరు కులం చూసే ఓటేస్తాడా? మరి ఆనాడు అన్న ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించినప్పుడు ఆ ఓటర్లు ఎక్కడి నుండి వచ్చారు? వ్యూహాలంటే పొత్తులేనా? సొంతంగా నిలబడి గెలవడం సాధ్యం కాదా? అసలు ఓటరు నాడిని పట్టుకోవడంలో జనసేన విఫలమవుతోందా? విజయ్ సాధించిన ఈ విజయం వెనక ఉన్న అసలు రహస్యం ఏంటి? கான்பிடண்டா இருங்க சார், நல்லதே நடக்கும் சார், வெற்றி நிச்சயம் சார். மீண்டும் சந்திக்கும் வரை நன்றி, வணக்கங்க சார். రాజకీయం అంటే గణాంకాలు కాదు. రాజకీయం అంటే కేవలం పొత్తుల లెక్కలు అంతకన్నా కాదు. రాజకీయం అంటే ఒక వ్యక్తిపై ప్రజలకు కలిగే అచంచలమైన నమ్మకం. ప్రస్తుతం తమిళనాడులో నటుడు విజయ్ నాయకత్వంలోని రాజకీయ అడుగులు చూస్తుంటే దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని జనసేన వర్గాల్లో ఈ చర్చ ఒక తుఫానులా మారుతోంది. తమిళనాడు ఓటర్లు కులమతాలకు అతీతంగా ఓటేశారని చెబుతూనే ఏపీలో మాత్రం కులం డబ్బు ఉంటేనే ఓట్లు పడతాయని జనసేన నేతలు చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి. జనసేన నేతలు ఒక వాదనను తెరపైకి తెస్తున్నారు. ఏపీలో కులం చూసే ఓటేస్తారని, కానీ వారు చరిత్రను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఇది కొత్త విషయం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తెలుగు ప్రజలు తమ విఘ్నతను నిరూపించారు. నాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఎదురుగా ఉంది అజేయమైన కాంగ్రెస్ పార్టీ. అప్పటికి ఆయన కేవలం మద్రాసులో సినిమాలు చేసుకునే నటుడు మాత్రమే. ఆయనకు ఏ రాజకీయ నేపథ్యం లేదు. కానీ 9 నెలల్లోనే ఆయన ప్రభంజనం సృష్టించారు. ప్రజలు ఆయన కులాన్ని చూడలేదు, ఆయనలోని చిత్తశుద్ధిని చూశారు. నేను వస్తే మీకు మంచి చేస్తాను అన్న ఆయన మాటలోని నిజాయితీని నమ్మారు. మరి నాడు సాధ్యమైన మార్పు నేడు ఎందుకు అసాధ్యమని జనసేన నేతలు భావిస్తున్నారు? ప్రజల మీద నెపం నెట్టడం నాయకత్వ లక్షణం అనిపించుకుంటుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. విజయ్ సక్సెస్ ఫార్ములా చాలా సింపుల్, కానీ అత్యంత ధైర్యంతో కూడుకున్నది. ఆయన ఎక్కడా పొత్తుల కోసం పాకులాడలేదు, ఏ పెద్ద పార్టీ అండకోరలేదు. సింగిల్గా బరిలోకి దిగి ప్రతి అభ్యర్థిని విజయ్గానే భావించి ఓటు వేయండని పిలుపునిచ్చారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే విజయ్ తన డ్రైవర్కు కూడా టికెట్ ఇచ్చి గెలిపించమని కోరారు. అంటే అభ్యర్థి ఆర్థిక బలం కాదు, నాయకుడి క్యారెక్టర్ మీద ప్రజలకు నమ్మకం కలిగించాలి. అభ్యర్థి ఎవరో చూడక్కర్లేదు, నాయకుడు బాగుంటే వ్యవస్థ బాగుంటుందనే భరోసా కల్పించాలి. మరి ఏపీలో జనసేన పరిస్థితి ఏంటి? ఎన్నికల ముందు వరకు పక్కా పార్టీలో ఉండి టికెట్ రాక చివరి నిమిషంలో వచ్చిన ధనవంతులకు జనసేన కండువా కప్పి టికెట్లు ఇవ్వలేదా? సామాన్య కార్యకర్తకు అక్కడ దక్కిన గౌరవం ఎంత? ఏపీ ప్రజల్లో ఒక బలమైన భావన ఉంది. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి తన కోసం కంటే మరో పార్టీ అధినేత కోసమే ఎక్కువ రాజకీయాలు చేస్తున్నారని, తాను గెలవకపోయినా పర్లేదు, ఆ పార్టీ గెలవాలి అన్నట్టుగా ఆయన ప్రవర్తన ఉంటుంది. గెలిచిన తర్వాత కూడా మరో 15 ఏళ్ళు చంద్రబాబు కోసమే పనిచేస్తాను అని చెప్పడం ఒక స్వతంత్ర రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణమేనా? విజయ్ తన అభిమానులను ఎప్పుడూ మరో పార్టీ జెండా మోయమని అడగలేదు. తన సిద్ధాంతం కోసం, తన జెండా కోసం నిలబడమని చెప్పారు. అక్కడే విజయ్ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పుడూ ఒక సపోర్టింగ్ యాక్టర్ పాత్రకే పరిమితం అవుతున్నారనే విమర్శ ఇవాళ రాజకీయ విశ్లేషకుల్లో బలంగా వినిపిస్తోంది. టీవీలో పత్రికల మద్దతు లేకపోయినా విజయ్ వెనకడుగు వేయలేదు. కేవలం తన స్వరంతో, తన ఆలోచనలతో నేరుగా ప్రజల మనసులను తాకారు. అధికారంలో ఉన్నవారు చేసిన తప్పులను ఎండగట్టారు. నేను వస్తే వీటిని సరిచేస్తాను అని నమ్మకం కలిగించారు. కానీ జనసేన అధినేత ప్రసంగాలు ఎలా ఉంటున్నాయి? కనీసం కులం చూసైనా ఓటు వేయండి అని ఆయన అడగడం ఆయన అపనమ్మకానికి నిదర్శనం కాదా? అధికారం కోసం, సీట్ల కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టి ప్రజలు మారడం లేదు అని నిందించడం ఎంతవరకు సమంజసం?
ప్రజలు ఎప్పుడూ మారడానికి సిద్ధంగానే ఉంటారు, కానీ వారిని నడిపించే నాయకుడు నిలకడగా ఉండాలి. అటు ఇటు ఊగిసలాడే వ్యక్తిని ప్రజలు విశ్వసించడం కష్టమని నేటి తమిళనాడు ఫలితాలు చెబుతున్నాయి. విజయం ఒక పాఠం. రాజకీయాల్లోకి వచ్చే ప్రతి నటుడికి, ప్రతి సామాన్యుడికి అది ఒక గైడ్ లాంటిది. పొత్తులు లేకపోతే గెలవలేం అనే భయాన్ని విజయ్ పటాపంచలు చేశారు. జనసేన నేతలు ఇకనైనా వాస్తవాలను గ్రహించాలి. ప్రజలు కులానికి, డబ్బుకు అమ్ముడు పోతారని అనడం వారి విజ్ఞతను అవమానించడమే. నాయకుడు ప్రజల కోసం ఒంటరిగా నిలబడితే ప్రజలు నాయకుడి కోసం సైన్యమై కదులుతారు. విజయ్ విషయంలో అదే జరిగింది.